హాయ్ ఫ్రెండ్స్. సో బేసిక్లీ ఇప్పుడే సెకండ్ షో అయింది. టైమ్ 1 o'clock అవుతుంది. ఫుల్ టైర్డ్, నిద్ర వచ్చేస్తుంది. అందుకే ఇగో తినడానికి వచ్చాం. సో తినేసిన వెంటనే నేను రివ్యూ స్టార్ట్ చేస్తాను. ఓకే, నేను చూసిన మూవీ స్వాగనిక వంశానికి స్వాగతం. సో దానికోసం మనం గుడ్ బ్యాడ్ అండ్ ఫైనల్ వర్డిక్ట్ ఏంటో చెప్పుకుందాం. సో ఇప్పుడే అయింది గైస్. గైస్, సో ఇప్పుడే అయ్యింది డిన్నర్. ఫుల్ రీఛార్జ్, ఫుల్ బూస్ట్. సో డైరెక్ట్ టాపిక్ వచ్చేద్దాం. స్వాగ్ మూవీ చూస్తాం, అయిపోయింది నైట్ షో. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 1:30 AM అయింది. హార్వర్డ్ యూనివర్సిటీ ఏరియా ఇదంతా. కేంబ్రిడ్జ్ అంటారు, బాస్టన్ కి ఆనుకుని ఉంటది. చాలా సూపర్ ఉంది, మీరు చూడొచ్చు. ఫాల్ సీజన్ కదా, చెట్లు కూడా బాగున్నాయి. మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. సో ఓకే, ఆ మూవీ కోసం వస్తే ఇదే ఇంత పాజ్ ఎందుకు వచ్చిందంటే, సినిమాలో పెద్ద పాజిటివ్స్ ఏం లేవు చెప్పడానికి, అదే ప్రాబ్లం. పక్క శ్రీ విష్ణు యాక్టింగ్ అయితే చితక్ కొట్టేశాడు. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ లో 2 క్యారెక్టర్లు ఉంటాయి, విభూతి ఒకటిని, యదాతి ఒకటిని. ఈ 2 క్యారెక్టర్లు చాలా అంటే చాలా అద్భుతంగా చేశాడు. నేనే షాక్ అయిపోయా. శ్రీ విష్ణు అయితే ఇంకా కంప్లీట్ అతనిలో ఉన్న యాక్టర్ విజృంభించాడు, లిటరల్లీ ఎక్స్ప్లోజివ్. సెకండ్ థింగ్ ఏంటంటే, పెద్ద కథ, చాలా మంచి కథ, కానీ ఇంత షార్ట్ టైం ఉంది, దాంట్లో కుదించలేకపోయాడు సరిగ్గా. ఫస్ట్ హాఫ్ జాలీగా వెళ్ళిపోద్ది, అదే టెంపోలో సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే బాగుండు. సెకండ్ హాఫ్ సీరియస్ టెంపోలో వెళ్ళిపోద్ది, అక్కడి నుంచి కంప్లీట్ డైవర్షన్ అయిపోద్ది అంతా. సో పాజిటివ్ ఏంటంటే, అతను రాసిన కథ పాజిటివే, శ్రీ విష్ణు యాక్టింగ్ పాజిటివ్. నెగిటివ్ వచ్చేసరికి చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎగ్జిక్యూషన్ బాగాలే, ప్రాపర్ గా లేదు. ఇటు పెద్ద డిస్టర్బెన్స్ లో ఉన్నాడు మనకి. ఏంటి మమ్మీ ఎవడీడు? కరెక్ట్ గా వచ్చి కరెక్ట్ వీడియో తీసే టైంలోనే వస్తారు ఇలాంటి అందరూ వచ్చి కాల్ చేస్తున్నాడు. ఏం చెప్తావు, ఎంత ప్రశాంతంగా ఉండి రోడ్డు వీడియో తీద్దాం అనుకుంటే ఇక ఇలా వస్తారు. క్రియేటివ్ థాట్స్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి, ఇడియట్. సో అది ప్రాబ్లం ఏంటంటే, నెగిటివ్ ఏంటంటే చాలా ఉన్నాయి. ఎగ్జిక్యూషన్ ఒకటి, ఒక సర్టెన్ పాయింట్ స్టోరీలో కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏం జరుగుతుంది అని, అదొకటి. ఇంకోటి, మీరా జాస్మిన్ ఎందుకో ఇంకా వాడుంటే బాగుండు అనిపించింది. స్టోరీలో ఉంది కానీ ఆమె చాలా రోజుల తర్వాత మళ్ళీ రావడం స్క్రీన్ ముందరికి. బట్ ఎనీవే, ఇట్ వాస్ హ్యాపీ సీయింగ్ మీరా జాస్మిన్ ఆన్ స్క్రీన్. ఇట్ వాస్ సో గుడ్. సో యా, సో సినిమా నేను అనుకున్నంత అయితే ఏం లేదు. అంటే ప్రీవియస్ 2 మూవీస్, ఓం భీమ్ బుష్ ఎక్సలెంట్ ఉంటది, ఫుల్ నవ్వుకోవచ్చు. సామాజిక వర్గంన ఇంకా హైలైట్, విపరీతంగా నవ్వుకోవచ్చు. అదే రేంజ్ లో శ్రీ విష్ణు అన్న సినిమా కదా, కొద్దిగా హాయిగా పీస్ఫుల్ గా రిఫ్రెషింగ్ గా ఉంటది, ఫుల్ నవ్వుకోవచ్చు అనుకున్నాను. కానీ లేదు, ఫస్ట్ హాఫ్ లోనే ఫోర్స్ఫుల్ కామెడీ కొద్దిగా ఉంటది, అక్కడ పెద్ద పండదు, 1-2 డైలాగులు తప్ప. సెకండ్ హాఫ్ లో ఇంకా లైట్, పిచ్చ లైట్. సెకండ్ హాఫ్ అయితే చాలా హెవీగా ఉంటది. సెకండ్ హాఫ్ ఒకటే ఒక సెపరేట్ సినిమాలా ఉంటది, అలా ఉంటది, అంత కథ ప్యాక్ అయ్యి ఉంటది చిన్న టైంలో. సో అది నెగిటివ్ పాయింట్స్. సో ఫైనల్ గా వర్డిట్ కోసం మాట్లాడితే, యావరేజ్, స్ట్రిక్ట్లీ యావరేజ్. నేను 1 టైం వాచబుల్ అని కూడా చెప్పా. యావరేజ్ మూవీ, ఇగ్నోర్ చేసేయచ్చు. బట్ యా, అఫ్ కోర్స్, యాజ్ ఆల్వేస్ చూడాలంటే వెళ్ళి చూసేయండి. కానీ అక్కడ ఏం లేదు, చాలా ఉంది కానీ పెట్టే స్కోప్ లేదు, అక్కడ స్పేస్ లేదు, క్రియేట్ చేశారు అందుకని చెప్పి కష్టం అనమాట, పని అవ్వదు ఈ సినిమాతో. సో యా, దట్స్ ఆల్ గైస్, గుడ్ నైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీక్ విత్ a new movie and a new review. Bye. సారీ మర్చిపోయా, అలవాటు లేదు కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, ఫీడ్బ్యాక్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, అఫీషియల్ హ్యాండిల్ ఉంది, సీన్ అండ్ ఒపీనియన్ అని చెప్పేసి ఖచ్చితంగా ఫాలో అవ్వండి.
See you. ఎలా ఊపుదో ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఓవర్ యాక్షన్